హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ మన్నించుమా, మను మీ బావని ఎప్పుడు పరిచయం చేస్తావే అని అడిగింది సిరి. 2 నెలలు సిరి, ఇదే బీచ్లో కలుద్దాం అంటూ నవ్వుతున్న మనుని చూసి, రాత్రిపూట ఫుల్ బిజీయా ఫోన్ అనుకున్న మీ బావతోనా అంది సిరి. ఏయ్, నీ ఫోన్ ఎత్తలేదా దెయ్యం? తనతో మాట్లాడుతూ నిన్నెలా మర్చిపోతాను అనుకున్నావే అంది మను. నాకు తెలుసులే బాబా, ఊరికే అన్నాను అంది సిరి నవ్వుతూ. నన్ను ఆట పట్టించడం నీకు సరదా అయిపోయిందే అంటూ సిరి వెనుక పడింది మను. ఊరికే అన్నానే దెయ్యం, వదలవే బాబు. సరే ఇంకేంటి, పద, నాన్న ఫోన్ చేస్తున్నాడు, వెళుదాం అనింది సిరి. హా, బాయ్ సిరి, రేపు ఆఫీస్లో కలుద్దాం అంటూ మను వెళ్ళిపోవడంతో సిరి కూడా ఇంటికి వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. మను సిరి ఆఫీస్కి వెళ్తున్నారు. అంతలో చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి న్యూయార్క్ ఆఫర్ వచ్చింది. ఇద్దరికి వెళ్ళే ఉద్దేశం లేకపోవడంతో హోల్డ్లో పెట్టారు. సిరి, నువ్వు వెళ్ళొచ్చుగా అంది మను. లేదే, అందరినీ వదిలి నేను అంత దూరం వెళ్ళలేను అంటూ డల్గా ఆన్సర్ చేసింది సిరి. సరేలే వదిలే, నెక్స్ట్ వీక్ మా బావని పరిచయం చేస్తాను అంటూ ఆనందంగా చెప్పింది మను. ఓకే బేబీ, వెయిట్ చేస్తుంటా అంటూ ఇంటికి వెళ్ళింది సిరి. ఏంటి సిరి, మమ్మల్ని మర్చిపోయావా అంది నీరజ అలిగినట్టుగా. మిమ్మల్ని మర్చిపోవడం జరగని పనిలే అత్త, ఇంకేంటి అంటూ మిరపకాయ బజ్జీలు తింటున్న సిరిని చూసి, ఇంకెప్పుడే చెప్పేది నా కొడుక్కి, 10 రోజుల్లో కొత్త కంపెనీకి కూడా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ అంది నీరజ. ఏమో అత్త, నాకు భయంగా ఉంది అంది సిరి. భయం ఎందుకే, వాడేమన్నా నీకు కొత్త? వాడు నిన్ను ఎంత బాగా చూసుకుంటాడో మాకు తెలియదా? వాడికి నువ్వంటే చాలా ఇష్టం సిరి, ఎవరో ఒకరు అడుగు ముందుకేయాలి కదా అంది నీరజ. ట్రై చేస్తానత్తా అంటూ వెళ్ళిపోయింది సిరి. 2 రోజుల తర్వాత యష్ వైజాగ్ వచ్చేయడంతో ఇద్దరు ముందులాగే తిరగడం చూసి తల కొట్టుకుంది నీరజ. ఒకరోజు యష్కి సిరి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మనడంతో కంగారుగా 15 గంటలో హాస్పిటల్ చేరాడు యష్. రూమ్ బయట నిలబడి ఉన్న సిరిని చూడగానే టెన్షన్గా వెళ్ళి గుండెలకి హత్తుకున్నాడు. అతని గుండె చప్పుడు వింటూ అతను టెన్షన్ పడుతున్నాడని అర్థమై చిన్నగా వెన్ను నిమిరింది సిరి. ఉఫ్, నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ చిన్నగా చెబుతున్న యష్ గొంతు విని నవ్వుతూ, ఎందుకురా అంత టెన్షన్ అంది సిరి. నోరు మూయి దెయ్యం, కంగారు పెట్టేశావు అంటూ ఎవరిని గుద్దేశావే అన్నాడు యష్. అది నేనేం చేయలేదురా, అతనే జస్ట్ స్కూటీ తగిలి కింద పడిపోయాడు అంది సిరి. సరే నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు యష్. నేనుంటారా అంటున్న సిరిని సీరియస్గా చూసి వెళ్ళు అన్నాడు యష్. దాంతో యష్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది సిరి. 2 రోజుల తర్వాత మను కాల్ చేయడంతో బీచ్కి వెళ్ళింది సిరి. ఎదురుగా ఉన్న యష్ని చూసి మనసులో రేగుతున్న తుఫానుని అణిచివేస్తూ ఎందుకో మనసులో అలజడిగా ఉంటే తను అనుకున్నది నిజం కాకూడదని ఆ క్షణం గట్టిగా కోరుకుంది సిరి. కానీ దగ్గరకు వెళ్ళిన సిరిని మను గట్టిగా హత్తుకుంటూ తనే నా బావ అంటూ యష్ని చూపించడంతో తుఫాను తీరం దాటినట్టు తన కళ్ళల్లో నీళ్లు బుగ్గలపై జారడానికి సిద్ధంగా ఉండడంతో తల పక్కకు తిప్పుకొని కన్నీళ్లను తుడిచేస్తూ యష్ అంది సిరి వణుకుతున్న గొంతుతో. ఇక్కడ నువ్వేంటే అన్న యష్ గొంతుకి నువ్వు అంది సిరి తడబడుతూ. ఈరోజు చచ్చానుగా దీని చేతిలో అనుకుంటూ నవ్వు రాకపోయినా నవ్వుతూ మనుని చూశాడు. మీకు ముందే పరిచయమా అంటూ అయోమయంగా అడుగుతున్న మనుని చూసి తన బాధని దాస్తూ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, నేను చెప్తుంటాను కదా ఒక కోతి నా బెస్టీ అని, అది వీడే అంది పెదవులపై నవ్వు పులుముకొని సిరి. నిజంగానా అంది మను మెరిసే కళ్ళతో. అవును అని యష్ని చూసి, నాకెందుకు చెప్పలేదురా ఇన్ని రోజులు అంది బాధగా. హో, నువ్వు ఏడవకే బాబు, నేను ఏడుస్తా మళ్ళీ అంటూ సిరిని దగ్గరకు తీసుకున్నాడు యష్.
అడిగిన దానికి ఆన్సర్ చే ఫస్ట్ అంటూ యష్ కాళ్ళు తొక్కేసింది గట్టిగా సిరి. రాక్షసి చంపేశావే అంటూ కాళ్ళు నొప్పిగా ఉన్న సిరిని వదలకుండా, ఇక్కడ జాబ్లో చేరాక ట్రీట్ ఇచ్చి చెబుదాం అనుకున్నానే, ప్రామిస్ అంటూ సిన్సియర్గా చెప్పిన యష్ని ఏమనలేక, ఓకేలే నీకోసం కాకపోయినా మను మొహం చూసి వదిలేస్తున్నా అంది సిరి నవ్వుతూ. నో, నా కోసం వదలక్కర్లేదు బేబీ, నీ ఇష్టం, మీ మధ్యలోకి అస్సలు రాను అంది మను నవ్వుతూ. అమ్మ దొంగ మొహందానా, అప్పుడే ప్లేట్ తిప్పేశావా అన్నాడు యష్ షాక్గా చూస్తూ. లేదు బావా, నేను నా ఫ్రెండ్కే సపోర్ట్ అంది సిరిని హత్తుకుంటూ మను. ఇద్దరూ కలిసి నన్ను బలి చేస్తారే అంటూ ఫ్యూచర్ ఊహించుకొని తల విదిలించి వాళ్ళ కాళ్ళ దగ్గర సెట్ అయిన యష్ని చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. అవును, నువ్వెలా రిలేటివ్ అంది సిరి అర్థం కాక. దూరం చుట్టాలు సిరి, నేను పెళ్ళికి అని వెళ్ళి 3 రోజులు రాలేదని గొడవ వేశావే, అప్పుడే చూసా దిగ్ని అన్నాడు యష్. అంతలో రాజేంద్ర దగ్గర నుంచి ఫోన్ రావడంతో మాట్లాడి, ఓకే గాయ్స్ యూ క్యారీ ఆన్, నాన్న కాల్ చేశాడు అంటూ లేచిన సిరిని చూసి, నేను వస్తున్నా అన్నాడు యష్. నాకేం వైజాగ్ కొత్త కాదు, భయమూ లేదు అంటూ మనుని హక్ చేసుకొని ఎంజాయ్ బేబీ అంటూ వెళ్ళిపోయింది సిరి. వెనక్కి తిరిగి వెళుతున్నా తన కంట్లో నుంచి ఆగకుండా కన్నీరు కారుతుంటే తుడుచుకోవాలన్న విషయం మర్చి ఇంటికి వెళ్ళిపోయింది. మనుతో యష్తో ఎప్పటిలా ఉన్న నీరజ ఇంటికి వెళ్ళడం తగ్గించేసింది సిరి. ఎవరితో మాట్లాడేది కాదు. ఆఖరికి ఇంట్లో కూడా నోరు తెరవకపోవడంతో వారం రోజుల తర్వాత అంజలి రాజేంద్ర గారికి చెప్పి బాధపడింది. నేను మాట్లాడతా అంజు, నువ్వు బాధపడకు అంటూ ఓదార్చాడు. కానీ తనకి మనసులో దిగులుగానే ఉంది. ఏంటి ఇంటి వైపే రావడం లేదు, 2 నెలలు అయ్యింది అన్నాడు యష్ కోపంగా. చూస్తున్నావు కదా ఊపిరాడని వర్క్ అంది ఫైల్ చూపిస్తూ సిరి. ఇప్పుడు నిన్నెవరు జాబ్ చేయమన్నారు, అంత అవసరం ఏంటి అన్నాడు కోపంగా. రే యష్, అంత కోపం వద్దు, ప్రమోషన్ వస్తుందిరా, అందరి మధ్యలో నీ ఫ్రెండ్ గొప్పగా అవ్వడం నీకు నచ్చదా అంటూ సెంటిమెంట్తో లాక్ చేసింది సిరి. ఓకే, ఇది నీ సెల్ఫ్ రెస్పెక్ట్, అమ్మ దిగులు పడిపోతాందిరా ప్లీజ్ అని సిరి చేయి పట్టుకున్నాడు యష్. సారీరా, వర్క్లో పడి ఫ్యామిలీని పట్టించుకోలేదు. అది సరే, పెళ్ళెప్పుడు అంది యష్ భుజంపై తలవాల్చి సిరి. చూద్దాం, ముందు ఇంట్లో చెప్పాలి కదా అంటూ సిరి తల నిమిరి, అన్నయ్య పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు అంట అన్నాడు యష్. ఇప్పుడు వాడి గురించి నేను అడిగానా అంది మొహం మాడుస్తూ సిరి. ఎందుకే అన్న అంటే నీకు కోపం అన్నాడు యష్ నవ్వుతూ. ఎందుకంటావేంటిరా, వాడు అసలు నన్ను బయట తిరగనిస్తాడా, మనిద్దరం కూడా నవ్వుతుంటే కసురుతూ దూరం పెంచుతాడు. వాడి దయ వలన నాకు మను తప్ప ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. బాయ్స్ అయితే నా వంక చూడడం కూడా మానేశారు. వాడి వలన స్వేచ్ఛ లేదు నాకు. మీ అన్న మనల్ని తొక్కేయాలని చూస్తాడు, పంది వెధవ. ఆ రాస్కెల్కి బుద్ధి రావాలి, వాడి పళ్ళు అన్నీ ఊడిపోవాలి, వాడిని ఎవరూ పెళ్లి చేసుకోకూడదు, ఇదే నా శాపం అంటూ కోపంతో ఊగిపోతున్న సిరిని పట్టుకొని, అదే నిజమయ్యిందిలే సిరి, అన్నయ్య ఎందుకు అలా ఉన్నాడని తన ఫ్రెండ్ విష్ణుని కాంటాక్ట్ చేస్తే తెలిసింది. అన్నయ్య జాబ్లో సూపర్ సక్సెస్ అయ్యి టీం లీడ్ అయ్యాడు. అప్పుడే ఆఫీస్లో చేరిన జాను అనే అమ్మాయి అన్నయ్యకి ప్రపోజ్ చేసింది. కొన్నేళ్ల తర్వాత అన్న ఓకే చేశాడంట. 1 ఇయర్గా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత పెళ్ళి కుదరడంతో ఇంట్లో మాట్లాడుతానన్న అన్నని ఆ అమ్మాయి ఆపేసిందంట. ఎందుకు అంటే, అతను బాగా డబ్బు ఉన్నవాడు, ఇక్కడ ఉన్నంత వరకు నాకెవరో ఒకరు కావాలి టైంపాస్కి, కాబట్టి నిన్ను చూస్ చేసుకున్నా, నువ్వు నాతో బాగా ఎంజాయ్ చేసావు కదా అని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. వర్క్ విషయంలో రాక్షసుడైపోయాడు. విష్ణు తప్ప అందరి ఫ్రెండ్స్ని కట్ చేసి అమ్మాయిల్ని పెళ్ళిని పూర్తిగా అవాయిడ్ చేసేశాడు అన్నాడు యష్ బాధగా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.